కొడంగల్ వేదికగా మరోసారి గర్జించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పాలనలో ప్రజలే రాజులని, అధికారులైన ఆఖరికి సీఎం అయినా మీ దగ్గరికే రావాలంటూ తేల్చి చెప్పారు. తాను హామీ ఇస్తే చేసి చూపిస్తానని, కొడంగల్ రూపురేఖలు మార్చేస్తానని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. అంతేకాదు కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కలెక్టర్లను చూసిండ్రా, ఆర్డీఓలను చూసిండ్రా, ఎంఆర్ఓలను చూసిండ్రా, అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిండ్రా? ఇప్పటికే 3 సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైన ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. అందుకే ఇవాళ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి అధికారి, జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇవాళ చంద్రవంచ గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు, ఇది ప్రజా పరిపాలన. అంటే ఫామ్ హౌస్లో ఉండి గడీలలో బండి ఈరోజు 10 ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజలు అడుగుతారు, ప్రజలు కడుగుతారు, ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం. అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన. అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలలో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది, అధికారులు మీ వివరాలు రాసుకుంటున్నారు, అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా. బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవి ఎందుకు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఇట్లనే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్టాండ్లనో, లేకపోతే కొడంగల్ బస్టాండ్లనో, మద్దూరు బస్టాండ్లనో, దౌలతాబాద్ బస్టాండ్లనో, లేకపోతే గుండుమాల్ చౌరస్తల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా? మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? మన పిల్లలు పరిశ్రమలలో పని చేయొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు కావద్దా? మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా? ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా? మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలనా లేదా ఆలోచన చేయండి. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని
ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. వాళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మనం సబ్స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని.